ఆరాధన చేసే ముందు వాక్యం పంచుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికి కూడా శుభాలు చెల్లిస్తున్నాను. మనం ఇదేనా దినాన రోమిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 25 నుంచి 36 వరకు ఎవరైనా చదవండి. రోమా 11 అధ్యాయం 25 నుంచి 36. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనుకొనున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నారు. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలులకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు కాని, ఏర్పాటు విషయమైతే ఇతరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపపడడు. మీరు గత కాలమందు దేవునికి విధేయులైంది, ఇప్పుడు వారి విధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయ స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగల వాడెవడు? ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును, ఆయన సమస్తము కలిగి ఉన్నవి. యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ చదివిన వచనాలు కనుక మనం చూస్తే కనుక మనం ఇజ్రాయిల్ దేవుడు మనకు తెలుసు, అబ్రహాము ని పిలుచుకున్నారు. అన్య జనాంగం నుంచి ఊరనే దేశం నుంచి కానాను దేశము నీ సంతానానికి నేను ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి అబ్రహాం పిలుచుకున్నారు దేవుడు. ఆ తర్వాత మనకి ఓవరాల్ హిస్టరీ చూస్తే కనుక అనేక అబ్రహాంకి వెంటనే దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చబడలేదు. అయితే మనం పాత నిబంధన గ్రంథాలు చూస్తే కనుక చివరిగా అబ్రహాముకి ఇస్సాక్కి యాకోబు నుంచి యాకోబు సంతానాన్ని దేవుడు ఎంతగానో దీవించి ఈవెన్ ఐగుప్తులో ఫరో దగ్గర దాసత్వంలో ఉన్న ప్రజంగంగా ఉన్నప్పటికీ దేవుడు మోషే ద్వారా మనకి తెలుసు విడిపించారు ఫరో నుంచి. ఆ తర్వాత మోషే తర్వాత యెహోషువ ద్వారా కానాన్ దేశానికి నడిపించి దేవుడు ఆ దేశాన్ని అక్కడున్న ప్రజలు వారు చేసిన పాపాలని బట్టి దేవుడు అక్కడ ఆ దేశాన్ని నుంచి వాళ్ళకి మనకు తెలుసు దేవుడు అన్యాయస్తుడు కాదు. సో ఎవరికి జరిగినప్పటికీ దాని వెనుక ఒక కారణం, లైక్ ఒక జనాంగం, ఒక దేశం గనుక దేవునికి విరోధంగా ఏ కార్యం చేసినా వారు దానికి తగిన శిక్ష అనుభవిస్తారు ఎప్పటికైనా సరే. సో అదేవిధంగా అనేక కానాను ప్రాంతంలో అనేక జనాంగాన్ని ఉండేవాళ్ళు మనకు తెలుసు.
హిస్టరీ చదివితే కనుక. బట్ దేవుడు వాగ్దానం చేసిన ప్రకారం అబ్రహాంకి, ఇస్సాక్కి, యాకోబ్కి మీ సంతానానికి కానాను దేశము ఇస్తానని వాగ్దానం ఆ సమయం వచ్చినప్పుడు ఆ ప్రజలందరినీ దేవుడు బేసిక్గా యెహోషువ తర్వాత ఇజ్రాయేల్ అందరూ లీడర్షిప్లో ఆ దేశాన్ని ఆక్రమించుకున్నట్లుగా మనం చూస్తాము హిస్టరీ. బట్ అదేవిధంగా ఈ రోజులో చూస్తే కనుక మనకు తెలిసి ఇజ్రాయెల్ దేశము చుట్టూ ఇప్పటికి కూడా శత్రు దేశాలు ఉన్నాయి. అయితే అంత పెద్ద ప్రదేశం అంత దేశం ఎంత చిన్నదంటే మనం చూస్తే కనుక ఆ చుట్టుపక్కల ఉన్న మ్యాప్లో చూస్తే కనుక చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలన్నీ తర్వాత ఇజ్రాయెల్ కంపేర్ చేస్తే చిన్న స్ట్రిప్ లాగా ఉంటుంది. బట్ దేవుడు ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి ఇప్పుడు కూడా చుట్టూ శత్రువులు చుట్టుముట్టి ఉన్న తర్వాత వారు ఎంత ప్రయత్నించినా దేవుడు ఇజ్రాయెల్ని కాపాడతారు. సో అయితే మనకు తెలుసు యేసు ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఇన్ జనరల్ లైక్ కొంతమంది దేవుని శిష్యులు తర్వాత చాలామంది దేవుని యేసు ప్రభుని తెలుసుకుని ఆయన చేసిన రక్షణ కార్యాన్ని అంగీకరించి మారు మనసు పొందినట్లుగా మనకు తెలుసు. శిష్యులందరూ తర్వాత ఈవెన్ పౌలు, బర్నబాలు తర్వాత వారు చేసిన సేవ అంతా మనకు తెలుసు. అయితే అంటే ఆ సమయం నుంచి కొంతమంది ఇజ్రాయెల్ ప్రజలు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి ఆయన మెస్సయ్య అని గుర్తించి ఆయన అందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినట్లుగా మనకు తెలుసు. కాకపోతే మెజారిటీ దేశంలో లైక్ ఆ దేశంలో మెజారిటీ జ్యూస్ మట్టికి యూదుల మట్టికి యేసు ప్రభుని అంగీకరించలేదు. దాన్ని బట్టి అయితే దేవుని ఇది అలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరుగుతుంది అని మనం ఆలోచిస్తే కనుక ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక బట్టి జరుగుతుంది. ఇజ్రాయెల్ ప్రజలు చాలామంది అంగీకరించినప్పటికీ యేసు ప్రభులో దేవుని యొక్క ఏర్పాటుని బట్టి అన్ని ప్రజల్ని కూడా యేసు ప్రభువు ద్వారా మనం ఎప్పుడైతే ఆయన మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో మనని కూడా సంఘం అనే ఆ చర్చ్లో మనని కూడా ఏకపరిచినట్లుగా మనం చూస్తాం. యాక్చువల్గా మనం టైం లేదు కానీ మీరు తర్వాత చదువుకోండి. లైక్ గలతీలు 3వ అధ్యాయము కనుక చదివితే కనుక మనకి ఇక్కడ క్లియర్గా దేవుడు ఇదే విషయాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జస్ట్ బ్రీఫ్గా చెప్పాలంటే అక్కడ దేవుడు యేసు ప్రభు మన కోసం రక్షకుడిగా వచ్చి తాను శిలువ మీద అర్పించుకుని మన పాపాల నిమిత్తం తన ప్రశస్తమైన రక్తం కాచి మనకి విమోచన దయచేశారు. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మనకి ఆయన చేసిన శిలువ కార్యాన్ని బట్టి మనకి రక్షణ దయచేశారు. అయితే ఆ సంఘంలో మనం చేర్చుకున్నారు. దేవుని యొక్క యేసు ప్రభుతో పాటు దేవుని యొక్క కుమారులుగా మనం చేసుకున్నాడు. అయితే అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రజల మట్టికి ఇంకా ఈ రోజు కూడా మనం చూస్తే చాలామంది విశ్వాసం లేనివారు, అంటే మెస్సయ్య యేసు ప్రభు అందు విశ్వాసం లేదు. అయితే
అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసిన ప్రకారము ఒక దినం వస్తుంది, అప్పుడు అనేక మంది ఇజ్రాయెల్ ప్రజలు కూడా మరలా యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన్ని చూసి ఆయన్ని ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుతారు. సో చాలా ఈ రోజుల్లో కొన్ని చర్చెస్ చూస్తే కనుక రీప్లేస్మెంట్ థియాలజీ అని, లైక్ బేసిక్గా టీచింగ్ ఏంటంటే, లైక్ బైబిల్ ప్రకారము సంఘము ఇజ్రాయెల్ని రీప్లేస్ చేసినట్లుగా బోధిస్తూ ఉంటారు. అయితే అది పూర్తిగా సరైన సిద్ధాంతం కాదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఫస్ట్ ఎలెక్ట్ చేసుకున్నారు. ఆయన అబ్రహాంకి, ఐసాక్కి, తర్వాత యాకోబుకి వాగ్దానం చేసే ప్రకారము ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పటికైనా దేవుడు వాళ్ళని ఫస్ట్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే కొంతమంది రక్షణ పొందారు మెస్సీయాని విశ్వాసం ఉంచి, బట్ చాలామంది రక్షణ పొందలేదు. కాకపోతే ఏంటంటే, మనము ఎప్పుడైతే అన్యుల సంఖ్య పూర్తవుతుందో ఆ తర్వాత అనేక మంది ఇజ్రాయెల్ కూడా యేసుప్రభుని విశ్వాసం ఉంచి వారు కూడా సంఘంలో భాగంగా జాయిన్ అవుతారు. అది మనము ఒక గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 9 వరకు చదవండి ఒక సిస్టర్. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడి విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చినని లేఖనము ముందుగా నీ యందు అన్యజనులందరూ అది ఆశీర్వదింపబడుదురని అబ్రహాములకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ ఏంటంటే మనం చూస్తే కనుక అబ్రహాం ఎలాగైతే విశ్వాసం ఉంచి దేవుని యొక్క దేవునిలో విశ్వాసం ఉంచి రక్షణ పొందాడో, అదేవిధంగా మనకు కూడా అన్యులమైన మనం యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచినప్పుడు రక్షణ దేవుడు దయచేశారు. కాకపోతే ఇజ్రాయెల్ ప్రజలకు కూడా ఆ దినము ఒక ఓకే ఓకే రోమిలకు రాసిన ఇందాక అధ్యాయంలో, ఈ 11వ అధ్యాయంలో మనం చదివినట్లుగా మొదటి 3వ వచనం చదవండి సిస్టర్. ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి. నేనొక్కడినే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయచూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధంగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25, 26, 27 చదవండి సిస్టర్. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండానట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నారు. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయించినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. సో యేసు ప్రభు మరలా మనకు తెలుసు, యేసు ప్రభు రెండో రాకడ
త్వరలో రానే ఉన్నారు. ఆ రెండు ఆ టైంలో ఎవరైతే ఇజ్రాయెల్ ప్రజలు వారి యేసు ప్రభుని మెస్సీయని మీద విశ్వాసము ఉంచలేదో వారందరూ కూడా ఆ యేసు ప్రభు వచ్చినప్పుడు యాకోబు సంతానము అంతా చాలామంది బేసిక్గా అంటే అందరూ కాకపోవచ్చు, బట్ మెజారిటీ మరలా యేసు ప్రభుని విశ్వాసం ఉంచి వారు కూడా సంఘంలో ఒక భాగంగా జాయిన్ అవుతారు. సో బేసిక్గా ఒరిజినల్ ఎలక్షన్ దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఎలక్ట్ చేసుకున్నారు. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత సంఘాన్ని ఏర్పాటు చేశారు. అనే సంఘంలో మనకు తెలుసు భూదిగంతంలో అన్ని దేశాలు వాళ్ళు విశ్వాసం ఉంచి యేసు ప్రభువులు సంఘంలో చేర్చబడ్డారు. అయితే యూదులు కూడా కొంతమంది ఉన్నారు సంఘంలో ఎవరైతే విశ్వాసం ఉంచారో. బట్ తగిన సమయంలో ఇక్కడ రాసినట్లుగా మిగతా యూదులందరూ కూడా యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి సంఘంలో భాగంగా జాయిన్ అవుతారు. మనం ఒక వచనం చదివి ప్రకటన 7వ అధ్యాయం 9వ వచనం చదవండి సిస్టర్. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడినో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి. ఇక్కడ బేసిక్గా ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం 9వ వచనం రాసినట్లుగా అనేక జనాంగం లైక్ లెక్కకు లెక్కించలేని జనాంగం అనేక దేశాల నుంచి అనేక తెగల నుంచి అనేక భాషలు మాట్లాడే ప్రజలందరూ కూడా దేవుని సంఘంగా గొర్రెపిల్ల దగ్గర మన యేసు ప్రభు దగ్గర వారు రక్షణ పొందిన సంఘంగా సంఘం అంతా అక్కడ మనకి దేవుని ఆరాధించే జనాంగంగా మనం చూస్తున్నాం ఇక్కడ. సో అదేవిధంగా ఆ సమయంలో ఆ జనాంగంలో అన్ని దేశాల వాళ్ళు ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఒక భాగంగా ఉంటారు. సో కాబట్టి మనం సంఘం అనేది ఒకటి, తర్వాత ఇజ్రాయెల్ అనేది వేరుగా మనం అంటే టోటల్గా ఇండిపెండెంట్ అని చూడకూడదు. బేసిక్గా సంఘము ఇజ్రాయెల్ని కంప్లీట్గా రీప్లేస్ చేసిందని మనం ఆ సిద్ధాంతం కరెక్ట్ కాదు. దేవుడు ఇజ్రాయెల్ని ఫస్ట్ ఏర్పాటు చేసుకున్నారు, తర్వాత అన్యుల్ని కూడా దేవుడు అవకాశం ఇచ్చి రక్షణ ఈ 2000 సంవత్సరాల నుంచి రక్షిస్తూ ఉన్నారు. అయితే అన్యుల సంఖ్య పూర్తయినప్పుడు మిగతా ఇజ్రాయెల్ కూడా యేసు ప్రభువుని అంగీకరించి రక్షణ పొందుతారు వాళ్ళు కూడా. సో ఆ తర్వాత దేవుని రాజ్యము ఏర్పాటు చేసినప్పుడు మనం ఇప్పుడు సమయం లేదు కానీ ఇజ్రాయేలీలకి వారి ఆ రాజ్యంలో యేసు ప్రభుత్వ ద్వారా మనం ఎలాగైతే సంఘం పరిపాలిస్తారో అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రజలు కూడా యేసు ప్రభుత్వ 1000 పరిపాలిస్తారు. సో వారికి కూడా వారికి తగ్గ పొజిషన్స్ దేవుడు ఇస్తాడు. సో కాబట్టి మనం ఈ రోజుల్లో మనకు తెలుసు ఇజ్రాయెల్ చుట్టూ శత్రువులు ఉండి అనేక మంది యుద్ధాలు చేసినప్పటికీ దేవుడు కాపాడే దేవుడు. అబ్రహాము యాకోబుకి దేవుడు వాగ్దానం చేసినట్లుగానే ఆయన ఇజ్రాయెల్ని ఎప్పటికైనా కాపాడే దేవుడు. ఆయన టైంలో అనేక మంది రక్షణ పొందుతారు కూడా.
సో వారి గురించి మనం ప్రార్థన చేస్తూ అదేవిధంగా దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మనం అన్యజనులు అయినప్పటికీ ఆయన సంఘంలో మనకి విశ్వాసం ద్వారా స్థానం ఇచ్చినందుకు అంత గొప్ప దేవుడిని మనం కొంత సమయము ఆరాధిద్దాము. బట్టి వందనాలు చెల్లిస్తాను. బ్రదర్, బ్యాక్ టు యూ బ్రదర్.